హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు అయితే మన ఛానల్లో డాండ్రఫ్ కోసం ఒక హెయిర్ ప్యాక్ అయితే చూపించాను. ఆల్రెడీ మాపల్లె వంట ఛానల్లో చెప్పాను నేను చాలామందికి. దీవెనకైతే కొంచెం షాంపూ అది చేంజ్ చేయడం వల్ల డాండ్రఫ్ వచ్చింది. నార్మల్గానే నేను రెగ్యులర్గా హెయిర్ ప్యాక్స్ పెట్టుకుంటూనే ఉంటాము. ఈ హెయిర్ ప్యాక్ పెట్టుకోవడం వల్ల మనకి హెయిర్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది, మంచి గ్రోత్ ఉంటుంది. అందరికీ తెలిసిందే. ఒకవేళ తెలియని వాళ్ళు ఎవరికైనా ఉంటే కనుక యూజ్ అవుతుంది. చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే చివరి వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకేనా? ముందుగా అయితే నేను మందార పువ్వులు తీసుకున్నాను. దీనికి క్వాంటిటీ అంటే ఏం లేదండి, మనకు నచ్చినట్టు తీసుకోవచ్చు. ఒకవేళ ఒకేసారి దొరికినా కూడా మందార పువ్వుల ఆకులు మనం స్టోర్ చేసుకొని కూడా పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్లో, ఏం పర్లేదు. ఫ్రెష్గా దొరికితే ఇంకా మంచి బెటర్ అనమాట. చూడండి, మందార పువ్వులు ఫ్రెష్గా ఉన్న ఆకులు తీసుకోండి. అంటే బాగా ముదిరినవి కాకుండా కొంచెం లేతగా ఉన్నవైతే కొంచెం దాంట్లో ఉన్న మనకి రసం ఎక్కువగా వస్తుంది కదా, అందువలన నేను దీవెనకు ఒక్కదానికే పెడుతున్నాను. ఇది కొంచెం ఎక్కువగానే అవుతుంది ప్యాక్. ఇంకా దీంట్లో ఏమేమి మిక్స్ చేయాలో కూడా చెప్తాను మీకు. ఫస్ట్ అయితే నేను మందార పువ్వులు ఆకులు తీసుకున్నాను. ముందే చెప్పాను కదా, ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు. మనం దీన్ని స్టోర్ కూడా చేసుకోవచ్చు. అలాగే ఇంకా మీకు ఏమన్నా కావాలనుకుంటే హెయిర్ గ్రోత్కి, స్మూత్ అవ్వడానికి, హెయిర్ ఫాల్ అవ్వకుండా ఆయిల్స్, హోమ్ మేడ్ షాంపూ అలాంటివన్నీ కామెంట్ చేయండి, కావాలంటే చూపిస్తాను. మేము ఇంతకుముందు అయితే రెగ్యులర్గా యూజ్ చేసేవాళ్ళము, ఇప్పుడైతే ఇంకా నార్మల్ షాంపూనే వాడుతున్నాము. దీనికోసం అయితే మందార పువ్వులు ఆకులు తీసుకొచ్చాం కదా, శుభ్రంగా వీటిని కడగాలి. ఫస్ట్ డస్ట్, చీమలు అవన్నీ ఉంటాయి కదా, కడగండి. నేను ఇవి తీసుకురావడానికి ముందే నైట్ అయితే 2 స్పూన్ల మెంతులు నానబెట్టాను. ఎక్కువగా వాటర్ వేసి నానబెట్టొద్దు, కొంచెం మెంతులు మునిగేంత వరకు వేసి నానబెట్టి ఆ మెంతులు వాటర్ కూడా పడేయకుండా మనం దాంతో పాటే గ్రైండ్ చేసుకోవాలి. ఇలా అయితే నేను మందార పువ్వుల ఆకులు క్లీన్ చేశాను, మెంతులు కూడా పేస్ట్ చేశాను. చూడండి ఎంత మెత్తగా ఉంది పేస్ట్. అయితే మామూలుగా డాండ్రఫ్ ఉన్న వాళ్ళు ఓన్లీ మెంతి, పెరుగు పేస్టే పెట్టుకునేవాళ్ళు. ఇది పెట్టుకోవడం వల్ల మనకి హెయిర్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది, సిల్కీగా ఉంటుంది. అంటే మీకు నేను చూపించింది అయితే మాకు ఆల్రెడీ సిల్కీ హెయిరే ఉంది కాబట్టి అంటే మీకు తెలియకపోవచ్చు రిజల్ట్. నార్మల్గా కొంచెం రఫ్గా ఉన్న హెయిర్ వాళ్ళు అయితే కనుక 2-3 సార్లు పెట్టుకుంటే మీకే తెలుస్తుంది, మీరే డిఫరెంట్ అనేది చూస్తారనమాట. మెంతి ఫస్ట్ మనం మెంతులు ఉన్నాయి కదా, అవి బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఫస్ట్ మెత్తగా కొంచెం ఆ మెంతి వాటర్ తోటి మెత్తగా పేస్ట్ చేసుకొని మిగిలిన క్లీన్ చేసి పెట్టుకున్న మందార పువ్వుల ఆకులు వేసుకొని మళ్ళీ కొంచెం మెత్తగా చేసేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత ఈ పేస్ట్ అంతా కూడాను ఒక బౌల్లోకి తీసుకోండి. అంటే బాగా జిగురుగా ఉంటుందన్నమాట. ఈ జిగురుతనం వల్లనే మనకి హెయిర్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది, సాఫ్ట్గా కూడా ఉంటుంది, హెయిర్ గ్రోత్ అవ్వడానికి కూడా యూజ్ అవుతుంది. కాకపోతే నేను మెయిన్గా ఈరోజు పర్టికులర్గా మన డాండ్రఫ్ కోసమే తయారు చేశాను కాబట్టి మీకు డాండ్రఫ్ వీడియో అయితే పెడుతున్నాను అనమాట. దీవెనకి డవ్ షాంపూ యూజ్ చేసాము, ఒక 1 మంత్ అవుతుంది. అప్పటి నుంచి తనకి పర్లేదు, అందుకే డాండ్రఫ్ అయితే వచ్చింది. ఇంకా నేను కూడా ఆపేద్దాం అనుకున్నాను. పేస్ట్ చేసుకున్న తర్వాత ఒక 2 స్పూన్స్ మీరు ఏ ఆయిల్ యూజ్ చేస్తే హెయిర్ ఆయిల్ అదే దాంట్లో కలుపుకోండి. నేనైతే పారాషూట్ వేసాను, ఎందుకంటే మామూలుగా మనం రెగ్యులర్గా ఏది పెట్టుకున్నా సరే ప్యాక్స్కి వీటికి మాత్రం ఇంకా ఒరిజినల్ కోకోనట్ ఆయిల్ ఉంటే అది యూజ్ చేసుకోండి, మంచి రిజల్ట్ ఇస్తుంది. మీగలు లేకుండా నార్మల్గా పులిసిన పెరుగు అయినా పర్లేదు, మీగలు లేకుండా నార్మల్ పెరుగు అయితే యాడ్ చేసుకోండి, ఒక 3 స్పూన్స్ వరకు. ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. మీకు నచ్చితే దీంట్లోనే అలోవెరా జెల్ కూడా వేసుకోవచ్చు. కాకపోతే మనం డాండ్రఫ్ కోసమే పర్టికులర్గా పెడుతున్నాం కాబట్టి నేనైతే డాండ్రఫ్కి సంబంధించిన మెంతులు కానీ, మందార పువ్వులు ఆకులు, పెరుగు ఇవి యాడ్ చేశాను. మీకు ఇంకా హెయిర్ ప్యాక్స్ స్మూత్ కావాలంటే తప్పకుండా కామెంట్ చేయండి, చేసి చూపిస్తాను. దీవెన అయితే మొత్తం ఆల్రెడీ దీన్ని మనం ఆయిల్తో ఉన్నప్పుడు అప్లై చేసుకోవద్దు, హెడ్ బాత్ చేసిన తర్వాతనే అప్లై చేసుకోవాలి. చూడండి, దీవెన కలుపుతుంది మొత్తం. చూపిస్తాను మళ్ళీ ఒకసారి దగ్గర నుంచి. బాగా వచ్చేసింది. మామూలుగా స్టార్టింగ్లో వచ్చినప్పుడు కొంచెం నేను పెరుగు అది నిమ్మరసం అది పెట్టేశాను, కొంచెం తగ్గిపోయింది. మళ్ళీ ఈ మధ్య ఇంకా రెగ్యులర్గా స్కూల్కి వెళ్తూ ఉంది కదా, పట్టించుకోవట్లేదు అంతగా. 15 days 20 days అయింది, అప్పటికి ఇంత వచ్చేసింది. ఇంకా ఎక్కువ అయిపోయింది. తల నిండా 2 జడలు వేసినప్పుడు కూడా బాగోదు కదా, ఎవరైనా చూసినా స్కూల్కి వెళ్ళినా. హెయిర్ కూడా మెయిన్ ఏంటంటే మనకి నెక్ పైన, మనకి బ్యాక్ నెక్, ఫేస్ పైన పింపుల్స్ వస్తాయి మెయిన్గా. ఇవి అంటే కురుపుల్లాగా వస్తాయి అనమాట, ర్యాషెస్ లాగా. ఇంకా హెయిర్ ఫాల్ అయితే చెప్పలేమన్నమాట, దువ్వెని కుచ్చులుగా వస్తుంది. డాండ్రఫ్ వల్ల మెయిన్ చూడడానికే కాదు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అందువల్ల
కొంచెం రాగానే తగ్గించుకోవడానికి ట్రై చేసుకోవాలి. ఇలా మనం రెడీ చేసుకున్న పేస్ట్ అంతా హెయిర్కి ఒక్కొక్క పాయగా తీసుకుంటూ నేను ఇంట్లో పెడుతున్నాను కిచెన్లో. కొంచెం వీడియో కొంచెం లైటింగ్ ఉంటుంది, బాగా కనిపిస్తుంది అని చేశాను. ఇక ఆ తర్వాత మొత్తం పెట్టాక చూపిస్తాను. బయట తీసుకెళ్ళి నీట్గా కూర్చోబెట్టి మన పాత దువ్వెన ఏదైనా ఉంటే అది కోమ్ చేసుకుంటూ ఒక్కొక్క పాయ లోపలికి మెయిన్ హెయిర్ కంటినా అంటకపోయినా స్కాల్ఫ్ మాత్రం అంటాలి, మాడకి మొత్తం పైనుంచి కింది వరకు. ఇలా పెట్టిన తర్వాత హెడ్ బాత్ చేసుకోవాలి. ఆల్రెడీ మా సిల్కీ హెయిర్ కాబట్టి మీకు అట్లా ఉందక్క అంటారు. మీరు కూడా కొంచెం రఫ్గా ఉన్న వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి. 2-3 సార్లు, వారంలో 2 సార్లు పెట్టుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు, హెయిర్కి చాలా మంచిది. ఇలా చేస్తే కనుక 2 సార్లకే డాండ్రఫ్ అనేది పోయిద్ది. ఫస్ట్ సారి చాలా వరకు మీకు ముందు వీడియోలో ఎలా చూపించాను చూడండి. ఎంతసేపు ఉంచుకోవాలంటే ఒక ½ అన్ అవర్, అంటే మనకి ప్యాక్ డ్రైగా అవుతుంది కదా, అంతసేపు మనకు తెలిసిపోతుంది ఆటోమేటిక్గా. లైట్గా ఉంది ఇప్పుడైతే, ఇంకా చూడండి. అలాగే ఒకళ్ళు డాండ్రఫ్ ఉన్న వాళ్ళైతే ఇంకొకళ్ళు కూడా దువ్వెన వాడొద్దు ఇంట్లో, దానికి సపరేట్గా ఉంచాలన్నమాట. అక్కడక్కడ లైట్గా ఉంది, ఇంకొక 2 సార్లు పెట్టామంటే ఇంకా నీట్గా అయిపోతుంది. మెయిన్ ఎక్కువ ఉన్న దగ్గర బాగా పెట్టాను, కొంచెం లైట్గా ఉన్న దగ్గర క్లీన్ అయిపోయింది.